ఏమంటారు ముస్లిం రాజులు చాలా గొప్పోళ్ళు, ఈ దేశానికి శానా చేసిండ్రు, ఆలయాలు కట్టించిండ్రు, వాళ్ళు వేసినన్ని జోకులు ఇంకెవ్వరు వేయరు, వాళ్ళు చూసినట్టు ఎవరిని చూడలేక ఇట్లా చరిత్రలో రాసి 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 ఇక్కడ సనాతన హిందూ ధర్మం మీద వాళ్ళు చేసిన దాష్టికాలను కనపడకుండా చేసింది కాంగ్రెస్. ఇప్పుడు అంతకంటే దిగజారిపోయిందట దేశ రాజధాని ఢిల్లీలోని జమియా మిలాయా ఇస్లామియా అనే విశ్వవిద్యాలయం. ఢిల్లీలో జమియా మిలాయా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రశ్నాపత్రం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సెమిస్టర్ పరీక్ష బిఏ సోషల్ ప్రశ్నాపత్రంలో ఆడిచ్చిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో సామాజిక సమస్యలు అనే పేపర్లో 15 మార్కుల ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు వివరించండి. క్వశ్చన్ పేపర్ లో 15 మార్కులట, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు వివరించండి అని. క్వశ్చన్ ఇచ్చిన ప్రొఫెసర్ అడుగుతున్నా, ఏమ్రా దుర్మార్గుడా, రాడికల్ ఇస్లామిస్టులు మతోన్మాదులు ఉన్మాదులుగా దేశ ద్రోహులుగా మారి ఈ రోజు వైట్ కాలర్ టెర్రరిజం చేస్తారు, ప్రసాదాల్లో విషం కలపడానికి ట్రై చేస్తారు, మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు. భారతదేశం మీద రాడికల్ ఇస్లామిస్టులు చేసిన దారుణాలను వివరించండి అంటే ఒక అర్థం ఉంటది, కానీ ముస్లిం మైనారిటీల మీద దారుణాలు జరుగుతున్నాయా, ఇజ్జత్ అనిపించట్లే, బుద్ధిలే, చదువుకున్నావా?